ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది విద్యార్థులు, దాదాపు 10 లక్షల పైచిలకు విద్యార్థులు ఈ రోజు డిగ్రీలు, పీజీలు కంప్లీట్ చేసుకుని ఈ రోజు కళాశాలలో సర్టిఫికెట్లు ఇరుక్కుపోయి ర్యాపిడో, జొమాటో అటువంటి సామాజిక మాధ్యమాల్లో ఈరోజు పనిచేసుకుంటా ఉన్నారు. దీనంతటికీ కారణం గత ప్రభుత్వము 77 జీవోను రద్దు చేసింది. అయ్యా నారా లోకేష్ గారు, మీరు యువగల పాదయాత్ర సందర్భంగా ప్రతి విద్యార్థి కన్నీటిని నేను తుడుస్తాను, వాళ్ళ సర్టిఫికెట్లన్నీ నేను ఇప్పిస్తాను, నేనున్నానని భరోసా ఇచ్చిన మీరు దాదాపు మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసి కొంచెం పీజీ సెట్లు అయినాయి. ఈ రోజు కూడా జీవో నెంబర్ 77ను మీరు రద్దు చేయలేదు. అదేవిధంగా దాదాపు 6,400 కోట్ల రూపాయలు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి, అవి మీరు విడుదల చేయలేదు. ఈ రోజు మీ అందరికీ తెలుసు, మీ దగ్గర ప్రభుత్వ రికార్డులు ఉన్నాయి. ఎంతో మంది, వేల లక్షల మంది విద్యార్థులు కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీల్లో డిగ్రీలు పూర్తి చేసుకుని సర్టిఫికేట్ తీసుకుని ఉన్నాయి. ఈ రోజు కాలేజీలు విద్యార్థుల మెయింటెనెన్స్ మీద బతికేటువంటి కాలేజీలు కొన్ని వేల కాలేజీలు ఉన్నాయి. ఈ రోజు మీరు రీంబర్స్మెంట్ విడుదల చేయలేదు. కాలేజీలో వాళ్ళు ఫీజులు చెల్లించుకోలేకపోతున్నారు. వాళ్ళు విద్యార్థుల మీద బలవంతం పెడుతున్నారు. వాళ్ళు ర్యాపిడో, జొమాటోలో వాటిలో పనిచేసుకుంటా ఈ రోజు కాలేజీ ఫీజులు కట్టించుకుంటా ఉన్నారు. అయ్యా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారికి, ఈ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం, ఈ రాష్ట్ర విద్యార్థులతో ఒకటే కోరుకుంటా ఉన్నాం. మీకు నిజంగా విద్యార్థుల మీద ప్రేమ ఉంటే ఖచ్చితంగా పెండింగ్ లో ఉన్న 6,400 కోట్ల రీంబర్స్మెంట్ బకాయిలు మీరు విడుదల చేయాలా, లేకపోతే మీ భవనాలు, క్యాంపు కార్యాలయాల్లో సరే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ముట్టడి చేస్తాం. అదే పద్ధతిలో జీవో నెంబర్ 77ను విడుదల చేసి రద్దు చేసి మీరు పేద విద్యార్థులకు పీజీ చదివే ఉన్నత విద్యను అందించకపోతే ఖచ్చితంగా మీ కార్యాలయాలను ముట్టడి చేసి ధ్వంసం చేయడానికైనా కూడా ఏఐఎస్ఎఫ్ భయపడదని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏఐఎస్ఎఫ్ తరఫున హెచ్చరికలు తెలియజేస్తా ఉన్నాం.